నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి విగ్రహాలు ఉంచి మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం జరిగింది. కళ్యాణ క్రతువును అర్చక స్వామి నెల్లూరు మణికంఠ శర్మ జరిపించారు. కార్యక్రమాన్ని ఈవో మోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమస్త భక్త ఘట్టంలో మన అందరూ కూడా మీ యొక్క వివాహ ఘట్టంలో కన్యాదాన ఘట్టంలో శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర హరాస్తే సుప్రజాస్తమాశాస్తే తదస్యాత వృద్ధ్యాత్ సదమనంతం భవదే సదమై దివ్య జ్ఞానత్రే మహాశివశర్మణః పౌత్రాయ సదాశివశర్మణః ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ నాథాయ మంగళం కైలాసాయ కంధరాయ గౌరీ ఉమా పార్వతీ భవతి హృదయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పరమేశ్వర. కొండపి మండలం నెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచి ప్రతి నెల 1వ తేదీన అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ చేసుకుంటావా? రాష్ట్రంలో 63 లక్షలకు పైగా పెన్షన్లు అందుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా 1 నెల 2 నెలలు మిస్ అయిన 3వ నెలకు ఒకేసారి పింఛన్ను తీసుకోవచ్చని, ఎలాంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదని పింఛన్దారులకు మంత్రి భరోసా ఇచ్చారు. గతంలో 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుదేనని, అదేవిధంగా గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తున్నట్టు తెలిపారు. వివిధ కారణాలతో భర్తకు దూరంగా ఉంటున్న ఒంటరి మహిళకు పెన్షన్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. పూర్తిగా మంచానికే అంకితమైన వారికి 15,000 రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ 6లో మొదటి సంతకం కింద అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు.
ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండేపు మండలం నెన్నూరుపాడు గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. 200 రూపాయల పెన్షన్ 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళా అరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి 4000 చెప్పిన వెంటనే మొదటి నెలలోనే 7000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, మత్స్యకార కార్మికులకి, గిరిజనులకు అందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. వివిధ కారణాంతరాల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ, ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి, కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది. సూపర్ 6లో రెండో హామీ అయినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, తిరిగి ప్రారంభించడం జరిగింది. తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా దీపావళి కానుకగా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు, కార్లు కూడా మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని పట్ల, అభివృద్ధి పట్ల 2 కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్డుకి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది. ఇళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఎస్సీలకు మేము 2,25,000 ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 1,75,000 కుదించడం జరిగింది. మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటున్నాను. పెన్షన్ పెంపు కార్యక్రమం అనేది డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ మరియు పూర్ అండ్ వల్నరబుల్ కి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబడింది. ఇందులో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి 4,000, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 6,000, అలాగే వివిధ బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం అనేది ఇవాళ ఈ పెన్షనర్స్ కి గవర్నమెంట్ కొత్తగా పెంచినటువంటి పెన్షన్స్ ను మన మినిస్టర్ గారి చేతి ద్వారా అందించడం జరుగుతుంది. నగరం నడిబొడ్డులోని గంటాపాలెంలో ఓ స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడి చేశారు. స్పా ముసుగులో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు. అక్కడ వ్యభిచారంతో పాటు గంజాయి విక్రయిస్తుండటం నగరంలో కలకలం సృష్టించింది. గంటాపాలెంలో V2 స్పా సెంటర్పై 1 టౌన్ పోలీసులు దాడి చేశారు. అక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మహిళ పురుషుడికి మసాజ్ చేస్తుండటంతో పట్టుకున్నారు. స్పా సెంటర్ మొత్తాన్ని తనిఖీ చేసిన పోలీసులకు పెద్ద సంఖ్యలో కండోములతో పాటు గంజాయి దొరకడంతో కంగు తిన్నారు. సుమారు 10 గంజాయి ప్యాకెట్లు, పెద్ద సంఖ్యలో కండోములను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వచ్చిన విషయం పసిగట్టిన మసాజ్ చేస్తున్న మహిళ స్పా సెంటర్ నుంచి చాకచక్యంగా తప్పించుకొని పారిపోగా నిర్వాహకుడు శ్రీనాథ్తో పాటు మరో కస్టమర్ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పక్కా సమాచారం ప్రకారమే దాడులు చేసినట్లు సిఐ నాగరాజు తెలిపారు. ఎస్ఐ త్యాగరాజు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. నివాస గృహాల మధ్య స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహించడంపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా లేడీ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది. అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండో ప్యాకెట్స్, దాంతో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ గతంలో చాలాసార్లు పర్సన్ ఉన్నాడు, తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు. మేము ఎంప్లాయీకి లేడీ సార్ నమస్తే అండి. మాకు వచ్చిన సమాచారం మేరకు పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఇక్కడ మనకి ఈ పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న V2 స్పా అనే ఈ స్పా సెంటర్ పైన పై అధికారులకు విషయాన్ని తెలియజేసి దీనిపైన రైడ్ చేయడం జరిగింది. దీనిలో జనరల్గా స్పా సెంటర్ అని చెప్పేసి అంటే మనకున్న గైడ్లైన్స్ ప్రకారం మగాళ్ళకి ఆడవాళ్ళకి ఏదైనా మసాజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇల్లీగల్గా జరుగుతుందని చెప్పేసి మనకు తెలియడంతో ఈ స్పా సెంటర్ పైన రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక లేడీ జెంట్కి మసాజ్ చేయడం జరుగుతుంది. అది అలా చేయకూడదు కాబట్టి ఎవరైతే మసాజ్ చేయించుకుంటున్నాడో అతన్ని ప్లస్ ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏమైనా ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా అని చెప్పేసి వెరిఫై చేస్తుండగా ఈ చుట్టూ ఈ స్పా సెంటర్లో ప్రాంతాలను వెరిఫై చేస్తూ ఉండగా కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ దొరికినాయి. దాంతోపాటుగా ఒక గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కలిగి ఉండటం ఇల్లీగల్ కాబట్టి సదరు ఎవరైతే స్పా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారో అతనిపైన చట్టపరంగా చర్య తీసుకోవడం కోసం అతనిపైన కేసు నమోదు చేసి ఫర్దర్గా అతనిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. లేడీస్ ఎవరు లేరండి, జస్ట్ లేడీస్ దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని విక్టిమ్గా పరిగణించడం జరుగుతుంది. జిల్లాలో ప్రధానమంత్రి కిసాన్ సంయోజన 2.0 పథకంలో మంజూరై జరుగుతున్న పనులు వేగవంతంగా నాణ్యవంతంగా చేపట్టేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో వాటర్ షెడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 4 కంప్యూటర్ వాటర్ షెడ్ పరిధిలోని 8 మండలాల్లో 2020-21లో మంజూరైన పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల పురోగతిపై ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు వేగవంతంగా నాణ్యవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీ వండర్మెన్ టెక్నికల్ ఆఫీసర్లు, జేఈలు సిబ్బంది పాల్గొన్నారు. అంటే 8 మైక్రోవాట్ షెడ్స్ అంటే ప్రతి మైక్రోవాట్ షెడ్ కనీసం 75 నుంచి 60 లక్షలు అంతేనా? 75 లక్షలు కనీసం 75 లక్షలు. ఈ విధమైన యాక్షన్ ప్లాన్ మీరు నాకు మళ్ళీ మనం వారంలో కలిసినప్పుడు నాకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ ప్లస్ వర్క్లు కూడా ఇప్పుడు మనకున్న వర్క్స్లో మెయిన్గా వాటర్ కన్జర్వేషన్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 3 తుఫాన్లు వచ్చినాయి. ప్రతి తుఫానికి మనకు కొంట ఉంటే కొంట నిండింది, ప్రతి తుఫాను కొంట నిండింది. మీరు చేసిన కొన్ని పనులు నిజంగా రైతులకు ఎంత ఉపయోగకరం అంటే చాలా ఉపయోగకరం అన్నమాట. అంటే బోర్లు నీళ్ళు వచ్చినాయి, కష్టకాలంలో వాళ్ళకి ఉన్న సమయంలో పశువులు కూడా నీళ్లు ఉపయోగపడుతుంది. నేను మొన్న ఎక్కడో చోట వెళ్తే నీళ్ళు ఉన్నాయి మన చేసిన కొంటలో. అది అమృత్సర్ రోడ్ అనుకుంటా మనం చేసింది. అదే ఈజీఎస్లో ఉన్న బెస్తవారిపేట దగ్గర ఒకటి ఆడ కూడా వాటర్. ఇది మనకు వర్షం వచ్చిపోయి 20 రోజులైనా వాటర్ మంచిగా ఉన్నాయి. సో కాబట్టి నేనేమంటానంటే ఈ పర్కులేషన్ ట్యాంక్స్, అమృత్సర్ హౌస్ ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తే గ్రామాల్లో త్రాగునీరు, పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిసిపాడు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. పంచాయతీకి కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అటువంటివి జరగవని తెలిపారు. ప్రతి రూపాయి పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొరిసిపాడు మండల పరిధిలోని గ్రామాల్లో త్రాగునీరు, పారిశుధ్య పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పంచాయతీ నిధులను వినియోగించి గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, జెన్కో, ట్రాన్స్కో,
పిఎఫ్లు, నాబార్డులో లోన్లు దేన్ని వదలకుండా అప్పులు చేసి మళ్ళీ అప్పులు చేయలేదంటూ మేము శుద్ధ పూసలమంటే జనాలు ఎలా నమ్ముతారు? మీకు సంపాదించడం తెలియదు. 4 నెలల్లోనే అప్పులను తగ్గించి రాష్ట్రంలో ఆదాయం పెంచేందుకు కేంద్ర సహకారంతో కూటమి నేతలు సర్వశక్తులా ప్రయత్నించి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. మీరు కూడా అన్ని గ్రామాల్లో చెక్ చేసుకోండి. 2014 to 19లో ఇల్లు ప్రాబ్లం ఉంటే పై చేతితో రప్పించి చెప్తా అన్నాడు. ఇవన్నీ కూడా 10-15 రోజులు మొత్తం ఎక్కడ పోయినా ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. గడిచిన గవర్నమెంట్ లో సరిగ్గా చేయకపోవడం, ఓన్లీ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడం మీదే కాన్సన్ట్రేట్ చేసి రాళ్ళు వ్యాపారం చేసుకోవడం, దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా తలకాయ అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడైనా ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ వెళ్తాం అనుకో, 40 మందికి మొత్తం ఇస్తేను ఇచ్చారు సార్. బ్యాంకీ లోన్కి పోయినా మాకు 1B రావట్లా, అడంగం రావట్లా, అసలు ఏమీ రావట్లేదు. మనం ఏదైనా అవసరమై ఒక అరెకరం పొలం అమ్ముకున్నా సబ్రిస్టార్కి పోయినా కూడా రిజిస్టర్ కావట్లేదు సార్. దీన్ని పాతదే మాకు అమలు చేసి మార్గంగా చేసి ముందు అది చేసి పెట్టాలి సార్. పెద్ద ఇబ్బందిగా ఉంది మా ఊరికి. అప్లై చేసుకోవడానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రైల్వే వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రైల్వే R&B అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పర్యటనలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కార్యాలయంలో రైల్వే గతిశక్తి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, R&B అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఓకే సార్, ఓకే. నువ్వు 100 మంది వర్డ్స్ పంపించాలి. మామూలుగా రైల్వే ట్రాక్ ఉంటే ROB, RUBలకు అవసరమైన స్థల సేకరణకు సంబంధించిన స్థల ప్రతిపాదనలు త్వరితగతిన తయారు చేసి రైల్వే అధికారులకు అందజేయాలని R&B రెవెన్యూ అధికారులకు సూచించారు. జాతీయ రహదారుల ప్రతిపాదనలను తయారు చేసి ఇవ్వాలని నేషనల్ హైవే PD విద్యాశాఖకు సూచించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను ఎంపీ మాగుంట దృష్టికి తీసుకొచ్చారు. రైల్వే గతిశక్తి AE శ్రీనివాసులు, తహసీల్దార్ వాసుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు వేసే ఉంటాయి, పబ్లిక్ కంప్లైంట్ అంటే మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ వస్తేనంటే ఎస్టిమేట్స్ ఉంది. ఈ ఇప్పుడు వేసేసి అలా ఇంట్రెస్ట్ ఖమ్మం చెరువు తెలుసు కదా, మీకు ఐడియా అక్కడ బయట పక్కన తీసుకొని చెప్పేస్తున్నాం. అందులో యాక్షన్ చేయాలి. అక్కడ చెప్పేసి అలా హరి పబ్లిక్ అటాచ్మెంట్ దీన్ని కూడా ఆ తుగ్గలో పెట్టండి సార్. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ కొత్తపట్నం నల్లూరు గార్డెన్స్లో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ నాయకులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా చివరి ఆదివారం లింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, రుద్రహోమం, శాంతి హోమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని యాదవ వంశీయులందరూ కుటుంబ సమేతంగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా అనివార్య కారణాల వల్ల నిర్వహించలేకపోయామని అన్నారు. వనభోజనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాతగర్ల వెంకట్రావు, కొఠారి నాగేశ్వరరావు, కొఠారి శ్రీనివాసరావు, యోగయ్య యాదవ్, గోళ్ల వెంకటేశ్వర్లు, వేల్పుల అంకమరావు, కాకా వెంకటేశ్వర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదవ బంధుజనులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 1/12/2024 తేదీన ఆదివారం కొత్తపట్నం సముద్ర తీరాన నల్లూరు గార్డెన్స్ నందు మన ప్రకాశం జిల్లా యాదవ వన భోజన మహోత్సవము జరుపుకోవటం జరుగుతున్నది. ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఇంకా అంటే ఈ సంవత్సరము మనకి టైం చాలా తక్కువ ఉన్నందువల్ల అందరినీ కలవలేకపోయాము. మీరు గతంలో మనం 8 సంవత్సరాలు ఎంతో గ్రాండ్గా చేసాము. అనివార్య కారణాల వల్ల 2017 నుంచి ఆగిపోయింది. మళ్ళా ఈ సంవత్సరం 2024లో మనం పూర్వం ఎలా అయితే మనం గ్రాండ్గా చేసామో అదేవిధంగా ఈ సంవత్సరం జరుపుకోవడానికి మనం అందరం కూడా మన సంఘీయులు తీవ్రంగా ప్రయత్నిస్తూ అందరూ కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ పిల్ల పాపలతోటి కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ లేని వాళ్ళకి, బస్సు సౌకర్యం లేని వాళ్ళకి మన దాతల సహకారంతో బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాట్సాప్లో కొన్ని నంబర్లు ఇచ్చున్నాము. ఆ నంబర్లకి మీరు మాకు బస్సు అవసరమని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే మేము ఆ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బస్సు లేదు మేము రావడానికి ఇబ్బంది పడతామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా బస్సు తీసుకొస్తుంది. మళ్ళీ మీ గమ్యానికి మీ ఊరికి మళ్ళీ చేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా జరుగుద్ది. కాబట్టి మీరు దాన్ని కూడా ఆ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కార్తీక వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నది. 1/12/2024 ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అందరూ కలిసికట్టుగా రావాలి. పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. పార్టీల్లో ఉన్నోళ్ళు ఎవరైనా అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి యొక్క యాదవ్ యొక్క ఐక్యత చాటాలంటే మనం అందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఐక్యతే మన బలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ టైం కూడా ఎక్కువ లేదు. ఒక వారం రోజుల్లోనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి యాదవుడు వచ్చి ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వారం క్రితం అనుకున్న తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం చేరవేస్తేనే యాదవ బంధుజనుల్లో ఎక్కడెక్కడున్న వాళ్ళు అందరూ కూడా విపరీతంగా స్పందించి చేయాల్సిందే, అందరం కలిసి చాన్నాళ్ళు అవుతుంది. అందులో గతంలో చాలా చక్కగా నిర్వహించి ఇచ్చారు. దీనికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా డివిజన్ వారు కానీ గ్రామాల వారు కానీ ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ అవసరమైతే కొన్ని నెంబర్లు ఇచ్చున్నారు మన గ్రూప్ ద్వారా. వాళ్ళకి తెలియజేస్తే మీకు బస్సుల సౌకర్యం రానుబోను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు పూజా కార్యక్రమాలతో పాటు కొంత యాదవ ప్రముఖులతో సన్మానించుకోవటం, దాంతోపాటు పిల్లలతోటి కానీ మహిళలతోటి కానీ కొన్ని కల్చరల్ కార్యక్రమాలు కానీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అందరూ మన కుటుంబంలో ఒక పండగలాగా ప్రతి ఒక్క యాదవ స్త్రీ పురుషులందరూ వాళ్ళ పిల్లలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. విద్యుత్ కార్మిక నేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జోహార్లు సమర్పించారు.
ఒంగోలు డివిజన్ అధ్యక్షుడు కె వెంకట్రావు, కార్యదర్శి పి వెంకట్రావు, కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ కార్మిక నేత కామేశ్వరరావు చేసిన త్యాగ ఫలితంగానే నేడు కార్మికులందరూ సుఖంగా ఉన్నారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసిన వారి త్యాగాన్ని మరిచిపోలేమని పేర్కొన్నారు. కార్మికులకు అందాల్సిన హక్కులను సాధించుకునేందుకు ఆయన బాటలో పయనిస్తామని అన్నారు. కంపెనీ అదనపు కార్యదర్శి ఎస్ సురేష్ బాబు, ఎస్కే మౌలాలి, డి వెంకటేశ్వర్లు, కె రాధాకృష్ణ, ఎస్కే హుసేన్, ఆంజనేయులు, కె వెంకటేశ్వర్లు, డి శంకరప్రసాద్, ఎస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, కీర్తిశేషులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్మికులందరూ ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఇచ్చేసి ఉన్నాము. వారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించి ఉన్నారు. వారు ఈ వేజ్ రివిజన్స్ మీద విద్యుత్ ఎంప్లాయీస్ పడుతున్న కష్టాలను వీటన్నిటిని గమనించి వారు ఆనాటి ప్రభుత్వం మీద పోరాడి ఈ వేజ్ రివిజన్ని సాధించడం జరిగింది. ఈరోజు మేము ఆ ప్రతిఫలాలు అందుకుంటున్నామంటే మా జీవితాంతం విద్యుత్ ఉద్యోగులు వారికి రుణపడి ఉంటాము. ఈ సందర్భంగా విచ్చేసిన కార్మిక సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ ఫలాలు అందుకొని ప్రతి 4 సంవత్సరాల పిఆర్సీ కానీ డిఏ కానీ ఇవన్నీ మేము అందుకుంటున్నామంటే ఎస్విఎస్ కామేశ్వరరావు గారి వారి ఆత్మహత్య చేసుకొని చనిపోయినందువల్ల ఈ ఫలాలన్నీ మాకు అందుతున్నాయి. ఆ విధమైన దృక్పథంతో ఆయన ఇచ్చిన మార్గదర్శకాలతో ఈరోజు నాయకత్వం కూడా నడుస్తూ ఉంది. ఆ నాయకత్వం కారణంగానే మాకు ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు ప్రతిసారి పిఆర్సీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని పెండింగ్ డిమాండ్స్ కూడా మాకు చాలా ఉన్నాయి. పిఆర్సీ ఎర్రర్స్ కానీ డిఎస్ కానీ అవి కూడా మేము దాన్ని సాధించాలని కార్మికుల కృషితోటి మేము దాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాము. జోహార్ ఎస్విఎస్ కామేశ్వరరావు గారు, జోహార్ ఎస్విఎస్ కామేశ్వరరావు గారు. చేమకుర్తి బస్టాండ్ షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య సందర్శించారు. ప్రభుత్వం మహిళలకు వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకోసం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించి వ్యాపార రంగంలో రాణించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించుకొని వారు స్వశక్తితో ముందుకు సాగాలని అన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులతో పాటు ఇళ్ల వద్ద అమ్మకాలు చేసే వస్తువులను ప్రతి నెల మెప్మా బజార్లు ఏర్పాటు చేసి వారి వస్తువులు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులను అందిస్తారని తెలిపారు. బయట మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే లభిస్తాయని అన్నారు. ఉత్పత్తుల అమ్మకాల గురించి మహిళలు స్వశక్తితో ముందుకు ఎదిగేందుకు మున్సిపల్ పరిధిలో వారికి పర్మనెంట్గా వ్యాపార కూడలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బివి ఫణికుమారి, సిఓ పి రాజేశ్వరి, డిఈఓ ఆలూరి చిరంజీవి, టిఎల్ఎఫ్ ఆర్పి అఖిల, పట్టణంలోని ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో భవానీ భజన సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని కలువ పూలతో సుందరంగా అలంకరించారు. భజన కార్యక్రమంలో భవానీలు, మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షుడు అలహరి చంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చేమకుర్తిలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్యని ఆదివారం నిర్వహించుకోవాలని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రధాన పూజారి ఐ శేషశర్మ తెలిపారు. అదేవిధంగా సోమవారం ఉదయం పోలీస్ వర్గం పర్వదినాన్ని జరుపుకోవాలని, కాలువల్లో నదుల్లో కార్తీక దీపాలు వదలాలని పేర్కొన్నారు. అమావాస్య తిథి 2 రోజులు రావడంతో భక్తులు సందిగ్ధంలో ఉంటారని, ఎటువంటి అనుమానం లేకుండా ఆదివారం రోజున అమావాస్య తిథిని పాటించాలని తెలిపారు. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో స్వామివారి యొక్క సేవలో తరించి దీపం ప్రధానంగా పెట్టుకొని, ఎందుకంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ
దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా కార్తీక సంధ్యా దీపం నమోస్తుతే అన్నారు కాబట్టి ఆ దీపం మనకు తరించడానికి ఎంతో ముక్తి మార్గానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ చివరి రోజున కార్తీక సోమవారం నాడు 2వ తారీఖు సోమవారం పాడ్యం అవుతుందండి. ఆ రోజు పోలీస్ వర్గానికి పోయే రోజు దీపం పెట్టుకోవాలి. ఆ ముందు రోజు అంటే రేపు ఆదివారం అమావాస్య అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించుకొని రేపు అమావాస్య, ఎల్లుండి పాడ్యమి, పోలీస్ వర్గానికి పోయే రోజు కాబట్టి భక్తులందరూ వీటిని తప్పకుండా ఆచరించండి. శ్రీ స్వామివారి కృపకు పాత్రులుగండి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు కళానిలయం ఆధ్వర్యంలో క్రిస్మస్ పాటలకు గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కలిగిన క్రైస్తవ యువతీ యువకులు, క్రైస్తవ సంఘాలు, చర్చి యూత్ సభ్యులు కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా పునీత చిన్న తెరీసా చర్చి ఫాదర్ డిఎస్ పాల్ తెలిపారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను తెరీసా చర్చి ఆవరణలో ఆవిష్కరించారు. ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 3,000 రూపాయలు అందజేస్తామని అన్నారు. క్రిస్మస్ పాటలకు మాత్రమే డ్యాన్స్ వేసేందుకు అవకాశం ఉంటుందని, గ్రూపుకు 5గురు తగ్గకుండా ఉండాలని అన్నారు. ఒక గ్రూపులో పాల్గొన్న వారు వేరే గ్రూపులో పాల్గొనకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సిపి మైకేల్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరపబోయేటువంటి ఆటలు పాటలు పోటీల్లో మీ పిల్లలందరూ కూడా పాలుపంచుకోవాలని మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ పెద్దలు ఎంతో విశాల హృదయంతో తమ సంతోషాన్ని పిల్లలందరికీ పంచిపెడుతున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి తెచ్చినటువంటి ఆ సంతోషం వారు కూడా పొందాలని కోరుతూ మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీ పిల్లలందరినీ పంపించండి. అందరూ దీనిలో పాలు పంచుకొని వాళ్ళు సంతోషపడాలని కోరుతున్నాం. డిసెంబర్ 14వ తారీఖున జరగబోయేటటువంటి కారోల్ సాంగ్ పాటల పోటీలు ఈ పోటీల్లో అందరూ పాల్పంచుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుతున్నాం. అలాగే ఈ డ్యాన్స్ పోటీల్లో గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 3,000 రూపాయలు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. 14వ తారీఖు జరగనటువంటి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో క్రిస్మస్ పాటల పోటీలు మరియు క్రిస్మస్ సందర్భంగా క్యారల్స్ పోటీలు నిర్వహించుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ యువతీ యువకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుతున్నాము. సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం లక్కవరం స్వామీజీ వారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది. చేమకుర్తిలో అతి పురాతన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం అమావాస్య రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థానం అర్చకులు నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ తెలిపారు. బ్రహ్మ ముహూర్తంలో రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక హోమాలు, భస్మాభిషేకం, సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులచే వైభవంగా కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి కూడా రేపు కార్తీక మాస అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం రుద్రాభిషేకము, అలాగే ప్రదోషకాలమున 6:30 గంటల నుంచి కూడా పంచామృత ఫలరస సహిత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, అలాగే భస్మాభిషేకము, రేపు సాయంకాలం దీపోత్సవ కార్యక్రమం అన్ని కూడా వైదిక విధిగా జరుగుతూ ఉన్నవి. గ్రామస్తులు భక్తులందరూ కూడా స్వామివారికి జరిగేటువంటి అన్నాభిషేకంలో, మహాభస్మాభిషేకంలో పాల్గొని దీపోత్సవాన్ని తిలకించి కార్తీక అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి కైంకర్యాలు అందరూ పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ అభివృద్ధి సాధ్యమని జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు రత్నకుమారి అన్నారు. బొమ్మనంపాడు గ్రామం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడకం వలన ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు భూమి చౌడు బారుతుందని అన్నారు. భూమిలో సేంద్రియ కర్బనం పెరగాలంటే పచ్చి రొట్ట సాగు చేసి భూమిలో కలియ దున్నాలని, పశువుల ఎరువు పొలంలో చల్లాలని అన్నారు. కార్యక్రమంలో అద్దంకి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్, గ్రామ వ్యవసాయ సహాయకులు ఆజాద్, మోటుపల్లి నాగేశ్వరరావు, కామెపల్లి హనుమంతరావు, నాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి అవగాహన కల్పించడం, తర్వాత ఈ పంటల గురించి మరి యాజమాన్య పద్ధతులు కానీ, తర్వాత ఏవైతే మనము దానిలో పాటించాల్సిన గడుపులు, మనం చేసే విధానంలో మార్పులు చేసుకోవటం ఎట్లాగా అంటే మనం చేసేది అన్నీ బాగానే చేస్తూ ఉంటాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల దిగుబడిలో తేడాలు రావడం, వేసే ఎరువులు కానీ, తర్వాత వాడే పురుగు మందులు కానీ, తర్వాత విత్తనాలు కానీ, విత్తన శుద్ధి కానీ, ఇట్లాంటి విషయాల్లో మనం కొన్ని చిన్న చిన్న గడుపులు పాటించకపోవడం వల్ల మన ఖర్చు పెరిగిపోయి పెట్టుబడి ఎక్కువైపోయి మనకు వచ్చే లాభంలో మరి ఆ దిగుబడి తగ్గడం. వ్యవసాయం నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఉన్నాళ్ళకు కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన సమస్యలు మనకి సాగు ఖర్చు పెరుగుతుంది, గిట్టుబాటు ధర ఉండట్లేదు అనేది సమస్య. లేబర్ ఛార్జీలు పెరుగుతున్నాయి, లేబర్ దొరకట్లేదు కూడా. దానిలో ఇప్పుడు ఇంకొక వీటన్నిటితో ప్రకృతి వైపరీత్యాలు, సరే అవి మన చేతుల్లో ఏం లేవు, మనం ఏం చేయలేము అనుకోండి. గిట్టుబాటు ధరల దగ్గరికి వచ్చేసరికి కూడానండి, గిట్టుబాటు ధరలు ప్రభుత్వం చాలా మంది అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళనంటే అందరూ కొనగలిగే శక్తి ఉండదు. దాని మూలన దాన్ని తినటం తగ్గించేశారు అనుకోండి, పోషక లోపాలు వస్తాయి. అలా చాలా ఆహార భద్రత కూడా కావాలి. అందుకని అది కూడా చాలా కష్టమైన విషయం. మనం సాగు ఖర్చు పెంచుకుంటే. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చేరుకోవడం కష్టం అంటే సాధ్యపడదని కాదు, అనుకున్నది సాధించడానికి మరింత కష్టపడాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.